ಉಗ್ರರ ಗುಂಡೇಟಿಗೆ ಬಲಿಯಾಗಿದ್ದ ಆಂಧ್ರದ ಮಧುಸೂದನ್ ಮಂಡಿಯೂರಿ ಕೂರಿಸಿ ಗುಂಡಿಕ್ಕಿದರು ಅಂತ ಮಗಳು ಕಥೆಯನ್ನ ಹೇಳಿದಾಳೆ. ಮೃತದೇಹ ಕಂಡು ಅಪ್ಪ ಅಪ್ಪ ಅಂತ ಅಳ್ತಾ ಇದ್ದ ಮಗ. ಅಲ್ಲಿ ಏನಾಯ್ತು ಅನ್ನೋದರ ಬಗ್ಗೆ ಆ ಮಗಳು ಹೇಳ್ತಾರೆ. ಪಾಪ ಕಣ್ಣೀರು ಬರುತ್ತೆ. ಮಂಡಿಯೂರಿ ಕೂರಿಸಿದ್ರು, ಮಂಡಿಯೂರಿ ಕೂರಿಸಿ ಗುಂಡಿಕ್ತಾರೆ, ಶೂಟ್ ಮಾಡ್ತಾರೆ. ಅಪ್ಪ ಐ ಲವ್ ಯು ಅಂತ ನಮಸ್ಕರಿಸಿದ ಪುತ್ರ. ಉಗ್ರರ ಗುಂಡೇಟಿಗೆ ಬಲಿಯಾಗಿದ್ದ ಆಂಧ್ರದ ಮಧುಸೂದನ್ ಅವರು ಬೆಂಗಳೂರಿನಲ್ಲೇ ವಾಸ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರು. ಪಾಪ ಮಂಡಿಯೂರಿ ಕೂರಿಸಿ ಗುಂಡಿಕ್ಕಿದ್ರು ನಮ್ಮ ತಂದೆಗೆ ಅಂತ ಮಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಮೃತದೇಹವನ್ನ ಕಂಡು ಅಪ್ಪ ಅಪ್ಪ ಅಂತ ಹೇಳಿ ಮಗ అళ్తా ఇద్ద. పెహల్గామ్కి వెళ్ళాము. పెహల్గామ్కి వెళ్ళిన తర్వాత మేము మినీ స్విట్జర్లాండ్ అని పైకి వెళ్ళాము. అందరి పిక్చర్ అది ఇట్ ఇస్ అ హిల్, ఓన్లీ హార్సెస్ నుంచి వెళ్ళాలి. సో హార్సెస్ ఎక్కి పైకి వెళ్ళాము. పైకి ఎక్కిన తర్వాత ఓన్లీ 15 to 20 minutes ఉండాలి అక్కడ, ఎక్కువసేపు ఉండకూడదు. ఇట్ ఇస్ జస్ట్ ఫర్ పిక్చర్స్ తీసుకొని వెళ్ళాము. వెళ్ళి మేము లంచ్ చేస్తున్నాము. చేసి మేము ముగ్గురం, నేను మా అమ్మ నాన్న ముగ్గురము, మేము 3 familiesతో వెళ్ళామండి. 10 members టోటల్. అందరం తింటున్నాము. మై బ్రదర్ అండ్ వాళ్ళు ఇంకా 2-3 పిల్లలు జిప్ లైనింగ్ అని అటు పక్కకి వెళ్ళారు. నేను మా అమ్మ మా నాన్న ఫోటో తీసుకుందామని కొంచెం ముందుకు వెళ్ళామని మా అమ్మ చెప్పింది నాకు, వెళ్ళి అంకుల్కి చెప్పు ఇట్లా వచ్చాం కదా అని. మన కాశ్మీర్ లో జరిగిన సంఘటన చాలా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది, షాకింగ్ గురి చేస్తుంది. నిన్న జరిగిన సంఘటన, మొన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధ గురి చేస్తుంది.